నీకు రెండు ఉన్నాయి కదా శక్తులు, మహామాయ, యోగమాయ ఉన్నాయి కదా, ఆ రెండు గురించి చెప్తావా అని అడుగుతున్నారు. ఆ యోగమాయ మహామాయ రెండు గురించి చెప్పు అని చెప్పి అడిగారు. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు మరి దానికి ఆన్సర్? మాయ అంటే ఏమని చెబుతున్నారు ఆయన? లేనిది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చూపించేదే నా మాయ. అంటే అర్థం ఏంటి? లేనిది లేనట్లుగా చూపించేది అంటే ఉన్నది ఉన్నట్లుగా చూపించేది. మరి లేనిది ఉన్నట్లుగా చూపించేది అంటే ఉన్నది లేనట్లుగా చూపించేది అని కూడా తీసుకోవచ్చా లేదా? రెండో అర్థం. దాన్నే నా మాయ అంటారు అని చెప్పి చెబుతున్నారు. అంటే ఏంటి? భగవంతుడు ఏమంటున్నారు? ఒరే, నా దగ్గర మాయ ఉంది, ఆ మాయలో రెండు అంశాలు ఉంటాయి, ఒకటి విద్య, అవిద్య. లేనిది లేనట్లుగా అంటే ఉన్నది ఉన్నట్లుగా చూపించే దాన్ని ఏమంటారు? అదే మాయ. అంటే ఆ మాయ యొక్క విద్య, మాయలో అంశమైనటువంటి విద్య. ఇంకా ఆయన ఏమంటున్నారు? లేనిది ఉన్నట్లుగా చూపిస్తుంది కూడా. అంటే ఆ మాయలో అవిద్య అనే అంశం ఉండిద్ది కాబట్టి దాని ద్వారా లేనిది ఉన్నట్లుగా చూస్తున్నాం. అంటే ఏంటి? ఉన్నది లేనట్లుగా చూస్తాం. ఓకే.